అయోధ్యలో. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూర్చున్న గ్యారెంటీ ఏందని నేనన్నా. ఏమని చెప్పారు? అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుందక్క, పాప ఉండక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు, అమ్మ నీకు బాబు పుట్టింది అమ్మ అంటారు. ఆధారం వాళ్ళు నర్సమ్మ. అవునా కాదా? నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇలా రాముడు అక్కడే పుట్టని చెప్పి చరిత్ర ఆధారం. మాతృమూర్తులను పూజించడం మన భారతీయ సంస్కృతి. తల్లి గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళని క్రూర మృగాలతో పోలుస్తారు మన భారతదేశంలో. అటువంటిది మాతృమూర్తులను అవమానపరుస్తున్న ఈ క్రూరముఖం కరీంనగర్ ఎంపీకి తెలియనట్టున్నది. ఎప్పుడు రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పాపం కట్టుకొని నీ రాజకీయ కోసం తల్లులను అవమానపరుస్తున్నా నువ్వు. అసలు నీకు రెచ్చగొట్టుడే ఒకటి తెలుసు కానీ ఏం తెలియదు. ఇవాళ నువ్వు రాజకీయంగా అంతమవుతామని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు. ఒకసారి నువ్వు పెట్టిన అమ్మవారి మీద ప్రమాణం చేసి నేను మాట్లాడుతున్నది కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకో. నీ మనసు మీద చేయబెట్టి ఆలోచన చేసుకో. నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రతిభమించి మాట్లాడుతున్నావా? ఒక తల్లిని కించపరిచిన వాడిని క్రూరమోగం అంటారు మన భారతదేశంలో. అటువంటి క్రూరమోగంలో ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇప్పటికైనా అటువంటి మాటలు మానుకొని చట్టసభల్లోకి వెళ్ళొచ్చినాను. చట్టసభలో గారి గురించి మాట్లాడే ముందు మీ గత చరిత్ర ఏందో ముందు తెలుసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి ఒక శక్తిగా విద్యార్థి దశ నుండే ఈ రోజు ఈ ఉన్నత స్థితిలోకి వచ్చిన సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. బండి సంజయ్ గారు మీ గతం మర్చిపోయినట్టున్నారు. మీరు ఒక గుట్కా వ్యాపారిగా గుట్కా కేసులో దొంగ గుట్కా కేసులో దొరికిన వ్యక్తి. మీరు ఏదో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నామని చెప్పి ఆ సమయంలో ఓట్లు ప్రజలు గమనించలేక మీ నైతికతను ప్రశ్నించలేక ఆ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. బిడ్డ, మీరు చేసిన తప్పులు మీరు ఆ రోజు ఎలా ఉండే ఈ రోజు మీ పరిస్థితి ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో మీరు ఎంపీగా ఎన్ని తప్పుడు పనులు చేసి ఎన్ని కోట్ల రూపాయలకు పనికివేస్తారో దాని మీద మీరు రేపు మాపో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగమని చెప్తా ఉన్నారు. ఈ సన్యాసి వేదలు తెలివి ఉన్నారు. ఒక చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు ఎవడో అవగాహన లేకుండా మాట్లాడాడు. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఆ రోజు ఉద్యమాన్ని ఉరుతాలని చెప్పి పొత్తు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు అడుగులు వేయడం జరిగింది. అప్పుడు పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఏ రోజు కూడా తెలంగాణను బీజేపీ ఇస్తామని చెప్పలేదు. కనీసం ఆ రోజు చట్టసభలలో పార్లమెంటులో కనీసం మద్దతు కూడా లేదు. కేవలం ఒక సుష్మా స్వరాజ్ గారే తెలంగాణ బిడ్డల ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడుతున్నారు కాబట్టి అది చెప్పి ఆమె మాత్రమే మద్దతు తెలిపింది. బిడ్డ, ఆ రోజు ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు, పొన్నం ప్రభాకర్ ఎక్కడ ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రధాని మొత్తానికి తెలుసు. ఈ రోజు మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే అడుగుతా ఉన్నాం. తప్పకుండా బండి సంజయ్ గారు ఏ నియోజకవర్గాల పర్యటన పోతారో ఆ నియోజకవర్గ పర్యటనలో తప్పకుండా ఉప్పు నేలకు రాసి ప్రజలందరినీ క్షమాపణ కోరాలి. వెంటనే పొన్నం ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ కోరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.